లెఫ్ట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడైతే అప్పట్లో గార్డ్స్ ఉండేవాళ్ళంట. సో రైట్ సైడ్ ఇప్పుడు మనకు స్ట్రైట్గా కనిపించే ఏదైతే 3 స్టోరీడ్ బిల్డింగ్ ఉందో దీంట్లో అయితే అప్పట్లో వెపన్స్ స్టోర్ చేసేవాళ్ళంట. సో ఒకవైపు వెపన్స్ స్టోర్ చేస్తూ ఇంకొక వైపు సోల్జర్స్ ఉండేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో గోల్కొండ డిఫెన్స్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. బయట నుంచి చూస్తేనేమో అన్ని ఆర్క్స్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ లాగా అనిపిస్తుంది, కానీ దీని అసలు పని అయితే వెపన్స్ని సేఫ్గా ఉంచడం అనమాట. అండ్ గోల్కొండ మొత్తం చూసుకుంటే మీరు మనకి ఏ వాల్ అయినా సరే చాలా స్ట్రాంగ్గా చాలా హైట్గా కట్టారనమాట. సో ఈ వాల్స్ ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. అండ్ ఎవరైనా సరే మన గోల్కొండలో ఎంటర్ అవ్వాలంటే 8 గేట్స్ ఉంటాయంట. ఆ గేట్స్ అయితే దాటుకొని రావాల్సి ఉంటుందంట. సో ఎవరు వచ్చినా గోల్కొండ ఫోర్ట్కి చాలా సెక్యూరిటీ అయితే ఉండేది, వాళ్ళు రాలేకపోయే వాళ్ళు అనమాట. సో ఇక్కడ మనం చూసే ఏదైతే ఈ ఏరియా ఉందో ఇదైతే అప్పట్లో ఆఫీస్ రూమ్స్గా వాడేవాళ్ళంట. అండ్ వాళ్ళ ఫామ్స్ రిజిస్టర్స్ ఏవైతే ఉండేవో అలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడ మనకు సెల్ఫ్ లాగా ఉన్నాయి కదా, సో అక్కడైతే స్టోర్ చేసేవాళ్ళంట. అసలు గోల్కొండ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎవరు ఉండేవాళ్ళు అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం.